ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేడే శుభప్రదంగా టీపీ వాళ్ళు మనకు కొన్ని కార్మికుల గురించి కొన్ని తెలియపరచడం వాళ్ళ దగ్గరికి వచ్చాం. వాళ్ళు ఏం చెప్తాం మనం విందాం. నా పేరు సిఎస్సి దశరథ, సిపిఐ రాష్ట్ర సీనియర్ నాయకుడిని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మేడే సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో కూడా ఈ మేడే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే కార్మికులందరూ ఆ రోజుల్లో 1986 మేడే రోజున వాళ్ళ హక్కుల కోసం అమెరికాలో ఉన్నటువంటి షికాగో నగరంలో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మేనేజ్మెంట్ పట్టించుకోవడం వల్ల వాళ్ళ రోడ్లపైకి వచ్చేసి నిరసన తెలియజేసేటువంటి రోజు. ఆ రోజు అక్కడ మొదలై కానీ దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఇతర పెట్టుబడి వర్గాలు కావచ్చు, వారందరూ కూడా కార్మికుల యొక్క హక్కులన్నీ కాలరాస్తున్నటువంటి రోజులు. కార్మికులందరూ కూడా కార్యక్రమంలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకు పని యొక్క విధానం లేదు, చేయించుకునేటువంటి వాళ్ళు ఆ రోజు 16 గంటల నుండి 18 గంటల 20 గంటలు కార్మికులతో విద్యుత్శాఖ చేయించుకొని వాళ్ళకి సరైనటువంటి వేతనం చేయకపోయినటువంటి రోజులు అవి. వారికి చైన్ వచ్చినా కాళ్ళు వచ్చినా చెప్పుకుంటే మేనేజ్మెంట్ చెప్పుకుంటే ఇష్టం ఉంటే పని చేయాలి, లేకుంటే వెళ్ళిపోని చెప్పి కొట్టేటువంటి రోజులు అవి. అలాంటి రోజుల్లో పిల్లల్ని చూసుకొని కూడా తల్లిదండ్రులకు అవకాశం లేకుండే. ఎందుకంటే పొద్దున్నే లేస్తేనే తండ్రి డ్యూటీకి వెళ్ళిపోతుండే, పిల్లాడు పట్టుకుంటుండే, మళ్ళీ సాయంత్రం వచ్చేవారికి పిల్లాడు ఎదురులో ఉంటుంది. తండ్రి ఎలా ఉంటాడో పిల్లాడు తెలియదు. అలాంటి రోజుల్లో వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా దుర్బలంగా ఉన్నటువంటి రోజులే. కాబట్టి కార్మికులందరి వల్ల మనం ఎట్లయినా మేనేజ్మెంట్తో పోట్లాడి మన హక్కులు సాధించుకోవాలనేటువంటి రోజులు అవి. ఆ రోజుల్లో కార్మికులను కలిసి మరి ఎట్లా పరిష్కారం చేసుకోవాలి, మనకు 8 గంటల డ్యూటీ కావాలి, 8 గంటల రెస్ట్ కావాలి, 8 గంటలు కుటుంబంతో కలుపుకోవాలనేటువంటి ఆలోచన రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మేధావర్గాలందరూ వచ్చి కార్మికులకు పిలుపునిచ్చారు. వీళ్ళందరూ కూడా బహిష్కరించండి, ఉద్యోగాన్ని బహిష్కరించండి, చేస్తుంటే పని బయటకు రమ్మని చెప్పేసి ఆలోచన చేయడం వల్ల అందులో 7,00,000 మంది మరి బయటకు వచ్చేసి ఏడే రోజున నిరసన తెలియజేసినందుకు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ అందరూ కలిసి కూడా వాళ్ళ మీద పోలీసులతోటి కాల్పులు జరిపించడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినప్పుడు రక్తలు ఏర్లైపోతున్నటువంటి రక్తంలో వాళ్ళ యొక్క ముంచినటువంటి కార్మికుడు తన గుడ్డ తీసి ఆ రచనలో రక్తంలో ముంచేసి పైకెత్తి ఆ రక్తంతో తడిచినటువంటి జెండా కార్మికుల హక్కుల కోసం నిలుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగానే జెండా రావడం జరిగింది. అదే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పెట్టుబడి వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి కూడా కార్మికుల యొక్క హక్కుల కోసం మాట్లాడుతున్నారు. కానీ ఆచరణ వద్ద చూపించట్లేదు. మెయిన్గా ఏంటంటే మరి ఈనాడు ఉన్నటువంటి 8 గంటలపై మళ్ళీ ఇప్పుడు 12 గంటలు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఇప్పుడు ఏదైతే పనిచేస్తున్నారో అందరూ కూడా 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. అంటే సాధించుకున్న హక్కుని రాస్తూ ఉన్నారు. అలాగే కాకుండా ఆ రోజు సాధించుకున్నట్టు కార్మికులపై సాధించుకున్నటువంటి ఏదైతే లేబర్ కోడ్ ఉన్నాయో 44 లేబర్ కోడ్లని రద్దు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు 4 కోడ్లు రద్దు చేసి పెట్టుబడి వర్గానికి ఊడియం చేస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కార్మికులందరూ కూడా ప్రపంచంలో కార్మికులందరూ కూడా ఏకమై ఈ యొక్క రద్దు చేసినటువంటి 4 లేబర్ కోడ్ని మనం ఏ విధంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులందరూ ఐక్యపరిచినటువంటి రోజు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీని మీరందరికీ ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని మల్కాజిగిరి చౌరస్తాలో కమ్యూనిస్ట్ పార్టీ మల్కాజిగిరి మండల సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలోని షికాగో నగరంలో 8 గంటల పనిదినాల కోసం రక్తపు ఏరులలో ఆవిర్భవించినటువంటి జెండా, ఈ ఎర్ర జెండా నిజంగా ఈ ఎర్ర జెండా బర్త్డే ఈ రోజుగా భావించవచ్చు. అదేవిధంగా ఎంతో మంది ప్రాణాలర్పించి కార్మిక హక్కుల్ని సాధించుకుంటే నేడు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను
పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా కార్మికుల హక్కుల్ని కాల రాయడమే ఉంటుంది తప్ప కార్మికుల ప్రయోజనాలకు ఏ విధంగా దోహదపడాలని చెప్పేసి ఆ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా కార్మిక లోకం ఉద్యమాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మేడే ప్రపంచ కార్మికులారా